మా సార్ ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఏంటి బ్లాక్మెయిల్ మొత్తం క్లియర్గా చెప్తాను. వెల్కమ్ టు కళ్యాణ్ న్యూస్. ఈరోజు డేట్ వచ్చి మనకి 9 సెప్టెంబర్. టైం వచ్చి అరౌండ్ మనకి టైం వచ్చి ఎగ్జాక్ట్ 3:30 అయితే అయింది. 3:30కి అయితే వీడియో షూట్ చేస్తున్నాను. ఈరోజు సెలవు మామూలు అయితే కాలేజ్ హాలిడే ఇచ్చారు, అంటే వర్షాలు బాగా రావడంతో హాలిడే ఇచ్చారు. సో ఇది పక్కన పెడితే అసలు మా సార్ ఫోన్ చేసి ఎందుకు నన్ను బ్లాక్మెయిల్ చేశాడో దాని వివరణ పూర్తిగా చెప్తాను, వినండి. అయితే మనకి కాలేజెస్లో కొన్ని ఫెస్టివల్ జరుగుతాయండి. అంటే మోస్ట్లీ పెద్ద పెద్ద కాలేజెస్లో, ఇంజనీరింగ్ కాలేజెస్లో కొన్ని ఫెస్టివల్ బాగా జరుగుతూ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ మా కాలేజీలో కూడా ఇంజనీర్స్ డే అని చెప్పి ఒక డే అయితే ఉంది ఇంజనీర్స్కి. వీళ్ళ డే అని చెప్పి సెప్టెంబర్ 13 and 14 ఒక ఫెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు మా కాలేజీలో. అయితే అది వచ్చి పోస్ట్ గ్రాడ్యుయేషన్, అంటే మాకు ఇంజనీర్స్కి సంబంధం లేదు. బట్ మాది కంప్యూటర్ సైన్స్. మమ్మల్ని వీళ్ళలో ఇరికిచ్చి మమ్మల్ని, అంటే వీళ్ళ ఒక డిపార్ట్మెంట్తో కలిపి మమ్మల్ని ఒక రిజిస్టర్ అవ్వమంటున్నారు ఒక దాంట్లోకి. అయితే ముందు వాళ్ళు చెప్పడం ఏమని చెప్పారంటే, మీ ఇష్టం, అంటే ప్రతిదానికి అంటే కొన్ని 6 కాంపిటీషన్స్ అని ఉంటాయి. మా డిపార్ట్మెంట్ నుంచి 6 అంట. అసలు మా డిపార్ట్మెంట్ మీరు లేవు, జస్ట్ మా పేరుకి పెట్టారు అంతే. అంటే మాది పీజీ కదా, ఇంజనీరింగ్ సంబంధం లేదని చెప్పి మాది అయితే తీస్తారు, బట్ ఏదో పేరుకి ఉంచాలని చెప్పి పెట్టారు. అయితే 6 మొత్తం 7 ఉన్నాయి మొత్తం. ఇది 7 దాంట్లో పార్టిసిపేట్ చేయలే. ఒక్కో దానికి 200 అయితే పే చేయాలి. ఫస్ట్ ఆయన వచ్చి ఏమని చెప్పాడంటే, బలవంతం ఏం లేదు, మీ ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, రిజిస్టర్ అవ్వండి, సో అదని చెప్పారు. ఇంకా 2 రోజుల నుంచి, నిన్న మొన్నటి నుంచి నాకు కోఆర్డినేటర్ కింద నన్ను ఇచ్చారు. అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను చేయనంటే మా సార్ నన్ను లేపి, నువ్వు ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది రాయటో ఒక పేపర్ మీద రాయమన్నారు. నాకు బుర్ర పాడైపోయింది. అసలు నేను వద్దనుకుని ఆయనతో చెప్పిన అతను నాకు ఈ వర్క్ అంతా ఎలకేట్ చేశాడు. సర్లే ఏముందని చెప్పి ఎవరెవరు రిజిస్టర్ అవుతున్నారని చెప్పి వాళ్ళ పేర్లు, క్లాస్లో అందరి పేర్లు తిరిగి అందరి పేర్లు రాశాను. రాత్రి నీ దగ్గర నుంచి మండేలోకి అందరూ రిజిస్ట్రేషన్ చేయించి అన్నాడు. మీకు వద్దన్నాం అని చెప్పి ఆ పేపర్ మా క్లాస్లో ఒక అమ్మాయికి ఇచ్చేసి నేను వచ్చేసాను. వచ్చేస్తే ఈరోజు మార్నింగ్ ఫోన్ చేసి ఏమంటారు అనుకున్నాం, అంటే గ్రూప్లో మెసేజ్లు పెడుతున్నారు. నిన్న ఈరోజు తెగ పెట్టేశారు. అంటే ఆయన ఇంకా బతిమాలుకుంటున్నాడు. అసలు ఈ డిపార్ట్మెంట్ నుంచి నేను 40 మందిని చూపించాలి ఎందుకు రిజిస్టర్ అవుతున్నట్టు. అంటే 40 మంది అంటే 200, అంటే ఒక్కొక్కటికి 200 వేసుకుంటే 8,000 వస్తాయి మా క్లాస్ నుంచి ఓన్లీ. సో 40 మందిని చూపించాలి నేను. ప్రతి దాంట్లో 10 మంది రిజిస్టర్ అవ్వను. అంటే మొత్తం ఇలా 7 అన్నాను కదా, 7 కాంపిటీషన్లు అన్నాను కదా. 7 కాంపిటీషన్లు ఏంటో కూడా చెప్తాను సింపుల్గా. ఒకటి వచ్చేమో ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ అంట, ఇంకోటి ఏమో పేపర్ ప్రజెంటేషన్. ఇదంతా మీకు అర్థం కాకపోవచ్చు, జస్ట్ వినండి. వెబ్ డిజైన్, ఇదంతా కంప్యూటర్ రిలేటెడే. సో రిట్రీవర్, ఇలాగ మొత్తం 7 అయితే ఉన్నాయి. ఇందులో 10 మంది, ఇందులో 10 మంది, ఇందులో 10 మంది, ఇందులో 10 మంది, మొత్తం 7కి 70 మంది ఉండాలి. అయితే మా సెక్షన్ నుంచి 40 మంది, పక్క సెక్షన్ నుంచి 30 మంది, మొత్తం 70 మంది సరిపోతున్నారు. సో దానికని చెప్పి నిన్నటి నుంచి మాకు ఒకటే రాడ్, ప్లీజ్ జాయిన్ అవ్వండి అన్నారు. ఓకే బాగానే ఉంది, బట్ ఇగ్నోర్ చేసాం. నువ్వు ఇంకా టైం ఉంది కదా, స్పాట్ రిజిస్ట్రేషన్లు కూడా ఉన్నాయని. అయితే మాకు 1 to 30 మెంబర్స్కి ప్రాక్టర్ ఒక ఆయన ఒక దానికి హెడ్, ఆయన హెచ్ఓడికి చెప్పుకోవాలంటే ఇలాగ ఎంతమంది వస్తున్నారు ఏంటన్నది. అయితే ఈ 1 to 30 మెంబర్స్ ఈయన ఏంటంటే ప్రతి దానికి 1 నుంచి 30 మందికి ఫోన్ చేస్తూ ఉంటాడు. ప్రతిసారి ఫోన్ చేసేసి ఎగ్జామ్ రాసావా, తిన్నా, కొంచెం ఫాలోఅప్ చేస్తాడు. అయితే ఈ విషయానికి వచ్చేసరికి ఏమైందంటే, ఈయన ఏం చేశాడంటే మాకు 1 to 30 ఈయన ఎలాగైనా చేయించాలి. అంటే ఈ 40 మంది కావాలన్నారు కదా, ఈ 40 మంది 30 మంది ఏం చేస్తాం అనుకో, మహా అయితే ఇందులో ఒక 5-6 డ్రాప్ అవుతారు, ఒక 25 మంది రఫ్గా అవుతారు, ఇంకో 15 మంది ఇదే అయిపోతారు అని ప్లాన్ వేసాడు ఆయన. ఒక్కొక్కరికి ఫోన్ చేశారు. ఎత్తని వాళ్ళు ఏం చేస్తున్నాడంటే ఆ నెంబర్ తీసి గ్రూప్లో పెట్టి స్విచ్ ఆఫ్ అని చెప్తున్నాడు. అయితే నా నెంబర్కి వచ్చి కాల్ చేశాడు. నా నెంబర్కి కాల్ చేసినప్పుడు నేను ఎత్తాను. లిఫ్ట్ చేసినంటే ఆయన ఏమన్నాడంటే, సార్ ఇలా నేను గ్రూప్లో అంటే వాయిస్ రికార్డ్ చేద్దాను, కానీ నాది గూగుల్ ఫోన్ వల్లే వాయిస్ రికార్డ్ చేస్తే దిస్ కాల్ హ్యాస్ నో బిన్ రికార్డెడ్ అని వచ్చేస్తుంది, సో అందుకని రికార్డ్ చేయలేదు. అయితే ఏమైందంటే ఆయన ఫోన్ చేసి ఇలాగా, బాబు రిజిస్టర్ అయ్యావా, రిజిస్టర్ అయితే స్క్రీన్ షాట్ పెట్టాను. సార్ నేను ఇంకా రిజిస్టర్ అవ్వలేదు, నాకు ఇప్పుడు మనీ ఎగలేదు, ఫోన్పే అవ్వట్లేదు. అంటే ఫ్రెండ్ దగ్గర చూసి కొట్టించి నాకు రిజిస్టర్ ఇప్పుడు పెట్టాను. సార్ అలా కాదు, నేను ఇంకా స్పాట్ రిజిస్టర్ అయినా కదా చేస్తానంటే, ఏంటి బతిమలించుకుంటున్నావా, మీ అవసరం వచ్చినప్పుడు మరి మా దగ్గరికి వస్తారు కదా, అప్పుడు 4-5 సార్లు చెప్తే మీకు అర్థం అవుద్ది. రిపోర్ట్ కానీ సంతకాలు వస్తారు కదా నా దగ్గరికి, అప్పుడు చూసుకుంటాను నేను. 4-5 సార్లు బతిమలించుకుంటున్నారా, మాట్లాడకుండా చేయండి అని చెప్పి కాల్ అయితే కట్ చేశాడు. సరే సార్ నేను ఒక అరగంటలో చేస్తానని చెప్పాను. నాకు ఎక్కడ మండిందంటే, ఇలా బ్లాక్మెయిల్ చేయడం నాకు అసలు నచ్చలేదు. బేసికల్ నాకు ఇంట్రెస్ట్ ఉంది, కాకపోతే చాలా వరకు అందరూ
క్విజ్ అని కాంపిటీషన్ ఎక్కువ ఎవరైతే ఎక్కువ వెళ్తున్నారో దానికి వెళ్తున్నారు. అంటే కొన్ని ఉన్నాయి ఒక 2-3 దీనికి ఎవరు వెళ్ళట్లేదు తక్కువ. దానికి నేను వెళ్దాం అనుకుంటున్నాను. అంటే గుంపులో గోవిందలా కాకుండా కొంచెం వేరేగా వెళ్తాను నేను ఎప్పుడు. సో దానికి ఏం కావాలంటే ఇంకొక టీం మెంబర్ కావాలి, ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడి కొంచెం స్టేజ్ మీద ప్రజెంటేషన్ లాగా. సో ఇంకొక మెంబర్ కోసం నేను వెతుకుతున్నాను, ఎవరు దొరకట్లేదు నాకు. సో అందరూ గ్రూప్లో రిజిస్టర్ అయిపోతున్నట్టు స్క్రీన్ షాట్లు పెట్టేసి ఫోటో పెట్టేస్తున్నారు. సో ఈయనేమో ఇలా అన్నాడు, మాకు దొరకరా మీరు రిపోర్ట్లు అప్పుడు సంతకాల కోసం వస్తారు కదా, ల్యాబ్ అప్పుడు అసైన్మెంట్ అప్పుడు మీకు సెమిస్టర్ అంతా ఆడుకుంటాను. సో కుదురుగా అప్పుడు పెట్టేస్తే 100 రూపాయలతో 200తో పోయేదాన్ని ఎందుకు తెచ్చుకుంటారో చేసేయని అన్నాడు. సరే మనీ ప్రాబ్లం కాదు ఇక్కడ, ప్రతి దాంట్లోనే ఇప్పుడు టెక్నికల్ క్విజ్ ఇలా కొన్ని ఉన్నాయి. ఒక 7 3-4 కామన్గా ప్రతి ఒక్కరు అటెంప్ట్ చేసేదే, మిగతా 3 దాని జోలికే పోవట్లేదు ఎవరు. ఎందుకంటే అవి కొంచెం టఫ్, అంటే ఎక్కువ వర్క్ చేయాల్సింది అది. సో నేను దానికి వెళ్దాం అనుకున్నా. నాతో ఇంకొకరు ఉండాలి, ఎందుకంటే ప్రజెంటేషన్ అప్పుడు నేను చెప్తాను ఇంకొకరు స్లైడ్ మార్చాలి, ఇంకొకరు ఉండాలి కదా. సో అలా అయితే ఎవరు దొరకట్లేదు నాకు. సో ఇంకా స్పాట్ రిజిస్టర్ ఉన్నాయి అని చెప్పి ఇంకేం పెట్టలేదు. రేపు కాలేజ్కి వెళ్తే ఖచ్చితంగా అడుగుతాడు ఎందుకు రిజిస్టర్ అవ్వలేదని. సో ఇలా అని చెప్తాను. బట్ ఇలా బ్లాక్మెయిల్ చేయడం వల్ల నాకైతే నచ్చలేదు. సో అందుకే నేను పట్టించుకోవాలి. అందరూ మ్యాక్సిమం అందరూ పెట్టేశారు, 30 మందికి చాలా వరకు అందరూ గ్రూప్లో రిజిస్టర్డ్ అని చెప్పి స్క్రీన్ షాట్ టీమ్స్ వాళ్ళ పేర్లు కూడా పెట్టేసుకున్నారు. నేను ఎవరితో కాంటాక్ట్ అవ్వలేదు, ఎవరిని అడగలేదు కూడా. ఇన్ఫ్యాక్ట్ మా ఫ్రెండ్ ఇంకో సెక్షన్ 1 అడిగాను. సో వాడికి ఇంకో 2-3 అడిగారంట. సో నీ ఇష్టం అని చెప్పి నేను వదిలేసా, ఎవరిని బతిమలు చేయరా. సో నేనైతే ఏమనుకుంటున్నానంటే ఒక్కనే చేసేయచ్చు, బట్ ఇంకొకరు ఉంటే అంటే స్లైడ్ మార్చేటప్పుడు అక్కడ ప్రజెంటేషన్ అప్పుడు వెళ్తాను కదా, ఇంకొకరు ఉంటే వేస్ట్ అని ఆలోచిస్తున్నా. సో ఒక అమ్మాయి ఉంటుంది, కమ్యూనికేషన్ చాలా బాగా మాట్లాడుతుంది. తనకి సివియర్ హెల్త్ ఇష్యూ, అంటే మొన్న సెమినార్ అప్పుడు వీడియో చేశాం కదా అప్పుడు వచ్చింది, మళ్ళీ అప్పటి నుంచి రాలేదు ఆవిడకి. తను గుంటూరు కూడా తంది. సో ఆ ఊర్లో అయితే వెళ్ళిపోయింది. ఆవిడైతే మ్యాక్సిమం రాదని చెప్పింది, మెసేజ్ చేశాను తనకి. తను ఉంటే తను నేను బాగా చేద్దాం, బట్ తను లేదు. ఇంకా అబ్బాయిలు అంత గట్టిగా మాట్లాడి స్టేజ్ మీద చేసేవాళ్ళు అంత ఇదిగా ఎవరు లేరు ఇప్పటివరకు నాకు అనిపించలేదు. ఒకవేళ ఉండొచ్చు కానీ వాళ్ళు ఎప్పుడు బయట పడలేదు, బయట పెట్టలేదు మరి. సో ఇదబ్బా నా భాగవతం. ఇప్పుడు ఆయన రేపు ఏమంటాడో ఏం సమాధానం చెప్పాలి. నేనైతే ఒకటే చిల్లికొట్ట స్పాట్ రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అప్పటికి పెడదాం. గుంపులో గోవింద వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అంటే ఒకడు అందులోకి వెళ్తున్నాడు కాబట్టి ఇంకోటి అందులోకి వెళ్ళాలని కూడా లేదు. నేను ఎప్పుడు అది నమ్మను. అంటే గుంపులో గోవింద అంటే ఇప్పుడు మన గ్రూప్లో 5 ఉన్నారు అనుకో ఫ్రెండ్స్, ఇలా 4 ఒక దాంట్లోకి వెళ్తున్నారు కాబట్టి నాకు అందులోకి వెళ్ళను అసలు. నేను పూరా ఆపోజిట్ మొత్తం. వీళ్ళ 4 వెళ్ళలేంది, ఇంకొక ఎవడు వెళ్ళలేంది, ఎవడు కొట్టలేంది అక్కడికి వెళ్ళి కొట్టడం అన్నమాట నాకు. సో మంచిగా ప్రిపేర్ చేసి ఒక ప్రాజెక్ట్ ఐడియాని ఎగ్జిబిట్ చేయడం వల్ల చాలా మంచిది, అది మంచి విషయం అది. సో దొరకట్లా టీం కింద ఎవరు, ఇంకొకరు దొరికినా ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ కొంచెం మంచిగా మాట్లాడే వాళ్ళు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవాళ్ళు, స్టేజ్ ఫియర్ లేకుండా కొంచెం ఒక్కరు దొరికినా కూడా మనం మేనేజ్ చేసేయచ్చు మ్యాక్సిమం. సో అక్కడ విన్నింగ్ పక్కన పెడితే ఎవరు వెళ్ళలేదు. అంటే ఇప్పుడు మిగతా దానికి గుంపులో గోవింగ్ 10 మంది 20 మంది రిజిస్టర్ అయిపోయారు. సో వెళ్ళలేని దానికి వెళ్ళి అట్లీస్ట్ ట్రై కదా. సో పక్కన పెట్టడం అంటే అందరూ అలాగే అనుకుంటారు. సో మనమైతే ట్రై చేయాలి. సో నేను ట్రై చేద్దాం అనుకుంటున్నా, మరి చూడాలి. మీరేమనుకుంటున్నారు అంటే ఒక్కనే వెళ్ళి చెప్పినా, లేకపోతే ఏంటి ఒక్కడో చెప్తే 200 కట్టాలి, ఆయన మినిమం 2 రిజిస్టర్ అవ్వమన్నాడు అంటే 400 అవుద్ది మనిషికి. అదే టీం కింద అయితే 100 తీసుకుంటే సరిపోద్ది 200. సో ఇది అబ్బా నా భాగవతం. అండ్ ఈరోజు ఇంకోటి జరిగింది, అది ఈవినింగ్ వీడియోలో వస్తుంది. మరి ఆయన బ్లాక్మెయిల్ చేసింది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? మీరైతే నా ప్లేస్లో ఉంటే మీరేం చేస్తారో కూడా కింద కామెంట్ చేయండి. ఇప్పటివరకు మీరు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ కళ్యాణ్ డైరీస్.